నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రాజకీయాల్లో హిస్టరీని ఎవరూ చెరిపేలేరు. అవి రికార్డుల్లో పదిలంగానే ఉంటాయి. వాటిని ఎవరూ కాదనలేరు, కనిపించకుండా చేయను కూడా లేరు. ఇది వాస్తవం. ఒక్కోసారి రాజకీయాల్లో విచిత్రమైన ఘటనలు కూడా జరుగుతుంటాయి. అలాంటిదే ఇప్పుడు సింహపురి నియోజకవర్గంలో సీన్ కనిపిస్తోంది. నెల్లూరు రూరల్ రాజకీయాలు హాట్ టు హాట్గా మారుతున్నాయి. ఇద్దరు ఉద్దండులే, ఇద్దరు పార్టీలు సమ ఉజ్జిలే. అయితే రికార్డులను చూస్తే మాత్రం ఎవరిది గెలుపన్నది మాత్రం స్పష్టత రాకుండా ఉంది. అందుకే త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇప్పుడు అందరి నోళ్లల్లో నానుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడింది. పేరుకు నెల్లూరు రూరల్ అయినా దాదాపు 35 భాగం నగరంలోనే ఉంటుంది. అందుకే దీనిని రూరల్ అని వన్ సైడ్గా చెప్పలేం. పట్టణ ప్రజలు కూడా ఎక్కువగా ఈ నియోజకవర్గంలో భాగస్వాములై ఉంటారు. అందుకే కార్పొరేషన్లో ఎక్కువ భాగం రూరల్ నియోజకవర్గంలో ఉంటుంది. అందుకని ఇక్కడ ఏ పార్టీ గెలుపోటములను ముందుగా అంచనా వేయలేం. గ్రామీణ ప్రాంతాల్లో ఒకలా, పట్టణ ప్రాంతాల్లో మరొకలా ఓటర్ నాడి ఉండే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈ నియోజకవర్గం మిక్స్డ్గా ఉండటంతో ఇక్కడ ఎవరిది గెలుపన్నది ఈవీఎంలు తేల్చేంత వరకు చెప్పలేం. అయితే గత గణాంకాలు చూస్తే ఇక్కడ టీడీపీ అనేదే విజయం సాధించలేదు, బోనీ కూడా కొట్టలేదు. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు ప్రజారాజ్యం 2వ స్థానంలో నిలిచింది. 2014 ఎన్నికల్లో టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించింది. అయితే అప్పుడు కూడా టీడీపీ మిత్రపక్షం గెలవలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసినా విజయం సాధించలేకపోయింది. ఇక్కడ సైకిల్ గుర్తు అస్సలు గెలవదు. కానీ ఈ ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి కావడంతో ఈసారి పసుపు జెండా ఎగురుతుందని నమ్మకంగా ఉన్నారు. జనసేన టీడీపీ పొత్తు ఉండటంతో పాటు కోటంరెడ్డి వ్యక్తిగత ఓటు బ్యాంక్ ఉండటంతో ఆయన తన గెలుపుపై గట్టి ఆశలు పెట్టుకున్నారు. తాను జనంలోనే ఉంటారు కాబట్టి రూరల్ ప్రజలు తనకు హ్యాట్రిక్ విజయం కట్టబెడతారని భావిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన కోటంరెడ్డి ఈసారి సైకిల్ గుర్తు నుంచి పోటీ చేస్తున్నారు. కానీ నెల్లూరు రూరల్లో రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటం, తొలి నుంచి పట్టున్న ప్రాంతం కావడంతో ఈసారి కూడా గెలవాలని వైసీపీ భావిస్తోంది. అందుకే ఏరికోరి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా నియమించింది. ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇప్పటి వరకు ఓటమి అంటూ లేదు. ఆయన 1999 నుంచి ప్రతి ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలుస్తూనే వస్తూనే ఉన్నారు. ఎలక్షన్ మేనేజ్మెంట్లో ఆదాలకు దిట్టగా పేరుంది. అంతేకాదు సౌమ్యుడు కూడా. అందరినీ కలుపుకొని పోయే నేత కావడంతో వైసీపీ ఆయనను రంగంలోకి దించింది. దీంతో ఎవరు ఓడినా రికార్డే, ఎవరు గెలిచినా అది హిస్టరీనే. అందుకే నెల్లూరు రూరల్ నియోజకవర్గంపైనే ఇప్పుడు అందరి చూపు ఉంది. మరి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచి హిస్టరీ క్రియేట్ చేస్తారో చూడాలి.